మా మూకుడులో అయితే కేజీ అయినా అవుతాయి అన్నమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. భలే ఉంటుందిలేండి తినడానికి. టెంప్టింగ్గా ఉన్నాయి రెండు కూడా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఎన్ని రోజులు అయిపోయిందో కదా ఇట్లా వంటగదిలో నుంచి మాట్లాడక. ఛానల్ ఒక 20 డేస్ ఛానల్ లేదు. తర్వాత షాప్ ఓపెనింగ్ బిజీ, ఈ వీడియోస్ ఏం చేయలేకపోయాను. ఇవాళ మెయిన్ థంబ్నెయిల్లో చూసారు కదండి, నా డైటు స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను కానీ నేను ఫాలో అవ్వలేకపోయాను. ఇప్పుడు మీకు చెప్పి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే, నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది. మా నాన్నకి చెప్పాను ఫాలో అవ్వాలి లేకపోతే బాగోదు అన్న నాకు మోటివేషన్ కోసం మీతో చెప్తున్నానండి. ఇంతకీ నీ డైట్కి ఈరోజు వీడియోకి సంబంధం ఏంటనుకుంటున్నారా? ఒక 2 మంచి స్నాక్స్ చూపిస్తాను. ఈవినింగ్ టైంలో ఆకలేసిన, లేదు అంటే అప్పటికప్పుడు ఏదన్నా మధ్యలో క్రేవింగ్స్ వస్తాయి కదా, సో అట్లా ఏదన్నా తినాలి అనిపిస్తే ఇమ్మీడియట్గా మనకు ఆప్షన్ ఉందనుకోండి, కనపడిని అలా తినకుండా ఉంటాం అన్నమాట. తక్కువ నో ఆయిల్ అని చెప్పను కానండి, జస్ట్ మనకేంటంటే 1-2 మనకు ఆ మసాలాలు మిక్స్ చేసుకోవడానికి ఆయిల్ అవసరం అవుతుంది. ఎక్కువసేపు చెప్పకుండా మీకు చూపించేస్తాను. ఇవి మనకి అటుకులు అండి, గట్టి అటుకులు అనమాట. 1/2 కేజీ అటుకులు. అంటే నా ఒక్కదాని కోసం కాదనుకోండి, ఇంట్లో అందరికీ కూడా స్నాక్ లాగా అనమాట. 1/2 కేజీ అండి. నా దగ్గర పెద్ద మూకుడు ఉంది కనుక నేను మొత్తం ఒకటేసారి తీసుకున్నాను. అయితే మనం ఏంటంటే అండి, ఇవి ప్యాకెట్ అపళంగా మనం డైరెక్ట్గా వేసేసుకున్నాం అనుకోండి, అందులో చిన్న నూకలాగా ఉన్నా లేదంటే ఏదన్నా పౌడర్ ఉన్నా అది మాడిపోయి టేస్ట్ వేరే వస్తుంది. కొంచెం బెజ్జాల గిన్నె ఉంటుంది కదండి, నేను మీకు చూపించలేదు, జల్లిచ్చేసి కడిగి అక్కడ పెట్టాను, తడిగింది. ఇదిగోండి ఇలాంటి గిన్నెలోకి వేసుకుని మనం జల్లిచ్చామనుకోండి, ఎక్సెస్ పొలుకంతా రాలిపోతుంది, ఏదన్నా పౌడర్ ఉన్నా రాలిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం అసలు చుక్క ఆయిల్ వేయకుండా, చేత్తో తిప్పకండి, ఇప్పుడంటే నేను ఊరికే తిప్పుతున్నా కానీ, చుక్క ఆయిల్ వేయకుండా మొత్తం అంతా కూడా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలండి. దాదాపుగా మనకు మెయిన్ టాస్కే ఇది. 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి టైం అయితే అంత పడుతుందండి. కాస్త ఓపికగా చేసుకోవాలి. ఇది ఒక 10 to 15 మినిట్స్ పట్టొచ్చు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇక్కడ నేను 1/2 కేజీ తీసుకున్నాను కదండి, కాస్త మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటేనే మనకు మంచిగా ఎగుతాయి. ఇప్పుడు దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇట్లా మంచిగా మనం తిప్పుకుంటూ ఉండాలండి, కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇంక మనకి ఏగిపోయినాయి చూస్తున్నారు కదా, మంచిగా కలర్ వచ్చేసినాయండి. ఇట్లా ఏగాలి మంచిగా. ఇప్పుడు మనం దీన్ని వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. వేయించుకున్న అటుకుని బాగా వేడిగా ఉంటాయి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని, ఇవి పల్లీలండి, కొంచెం నేను ఎక్కువ వేయించుతున్నాను. మామూలుగా అయితే మనకి ఇంత అవసరం ఉండదు, దానిలోకి సరిపడినంత వేయించుకుంటే సరిపోద్ది. ఒక 2 గుప్పళ్ళు అయితే చాలు. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వేయించుతున్నాను వేరే పర్పస్ తోటి. మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది. పల్లీలు మంచిగా వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుని మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 కేజీకి చెప్తున్నాను నేను. మీరు ఇది వద్దనుకుంటే నార్మల్గా ఉప్పు, కారం, ఎల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకోవచ్చు. ఇది ఒక్కోసారి ఒక్కొక్క ఫ్లేవర్తో చేసుకుంటే బాగుంటుంది కదా. 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను సోంపు. ఇది వేడిగా ఉంటుంది కదండి మూకుడు, కొంచెం జాగ్రత్తగా ఫాస్ట్గా వేయించుకోండి. అంటే నేను మధ్యలో ఆపాను అనుకోండి గ్యాస్, మీరైతే ఆ వేడి దాంట్లోకి ముందే రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్గా వేగిపోతే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవి మంచిగా డ్రై రోస్ట్ చేసుకుని ఇంకా మనం మళ్ళీ దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూసారా, మంచిగా జీలకర్ర చిటపటమనంగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని షిఫ్ట్ చేసుకోవాలండి వేరే దానిలోకి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. మీరు వంటకి ఆయిల్ వాడుకుంటే ఆయిల్
ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి ఇష్టం అనుకుంటే ఎండుమిర్చి కూడా బాగుంటుంది ఫ్లేవర్, ఒక 2-3 తుంపలు వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు, ఇప్పుడు వేస్తేనే మనకు అన్నిటిలోకి మంచిగా పడుతుందండి ఉప్పు. ఒక 1/2 స్పూను కారం, మామూలుగా కూర కారం కాదండి, గొడ్డు కారం అన్నమాట. ఇంక ఇప్పుడు మనం ఏంటంటే ఉప్పు ముందు వేసుకోవడం వల్ల ఈ కారాలు ఈ మసాలాలు అన్నీ మాడిపోకుండా ఉంటాయి. ఇంక ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, ఇవన్నీ జస్ట్ ఏంటంటే కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వేయించిన శనగలండి, వేయించిన శనగలు లేకపోయినా వేయించిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఒక 2 గుప్పెళ్ళు మనం దంచి పెట్టుకున్న మసాలా, ఒక 2 గుప్పెళ్ళు వేయించిన పల్లీలు. మీ చాయిస్, మీకు పల్లీలు ఎక్కువ ఇష్టం అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కానీ పోర్షన్ కంట్రోల్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఇంకా అంతే అండి, ఇవన్నీ వేసేసుకున్నాం కదా, మనం మంచిగా మిక్స్ చేసుకోవడమే. ఇంకా మా మూకుడులో అయితే కేజీ అయినా అవుతాయి అన్నమాట. ఈ ఆయిల్ కూడా లేకుండా స్కిప్ చేసుకోవచ్చు అండి, మీరు కావాలనుకుంటే ఇంకొంచెం తగ్గించేసుకోవచ్చు. ఆయిల్ ఏంటంటే మనకి కొంచెం వేడి తగ్గినాక అనుకోండి, చేత్తో కలిపితే ఆ కరివేపాకు కూడా చితికి చక్కగా వస్తుంది. అలా అని చెప్పి చేత్తో మెత్తిపోయామకండి, మొత్తం పౌడర్ అయిపోద్ది. చూసారు కదండి ఎంత బాగుందో, చూడ్డానికి నోరూరేటట్టు ఉంది కదా, తినడానికి కూడా అంతే బాగుంటుంది. ఇది స్టోర్ చేసుకోవడానికి కూడా మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. నేను కొంచెం ఇది ఆరడానికి పక్కన పెట్టేద్దాం ముందైతే. నెక్స్ట్ మన స్వీట్ స్నాక్ కోసం అనమాట, బెల్లం ఇక్కడ ఒక 1/2 కేజీ అండి. అలాగే ఒక గుప్పుడు వేయించిన పల్లీలు చక్కగా పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మీకు వెయిట్ వైజ్ అయితే ఒక 50 to 70 గ్రామ్స్ ఉంటాయండి. కొలత అయితే దీనికి డబుల్ ఉండేటట్టు చూసుకోండి. ఒక స్పూను వేయించిన నువ్వులు, ఇవి మన ఇంగ్రీడియంట్స్. కొద్దిగా ఒక చిటికెడు యాలకుల పొడి కూడా పడుతుందండి. ఇంతేగా అనుకోమాకండి, చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, స్కిప్ చేయకండి. మళ్ళీ నేను అదే మూకుడు కడిగి పెట్టేసుకున్నానండి. ఈ మక్కాని వేసుకుని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. నెయ్యి అది ఏం అవసరం లేదండి, ఇలాగే రోస్ట్ చేసుకోవాలి. ఇవి మకానా అని చెప్పి సూపర్ మార్కెట్లన్నిటిలోనూ దొరుకుతాయండి ఈజీగా, ఆన్లైన్ కూడా ఉంటాయి. తామర గింజలు అనమాట, తామర గింజ లోపల మనకి ఇలా ఉంటుందన్నమాట. స్పెషల్గా లేడీస్కి చాలా మంచిదండి. ఇన్ఫ్యాక్ట్ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచిది. ఎముకలు బలంగా ఉండడానికి కానివ్వండి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా ఉండడానికి కూడా మంచిగా హెల్ప్ అవుతుందండి. అలాగే మెయిన్ ఏంటంటే ఇది మనకి ఫిల్లింగ్గా అనిపిస్తుంది కొంచెం తినేసరికి. క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. స్కిన్కి అలాగే హెయిర్కి కానివ్వండి అన్ని రకాలుగాను చాలా చాలా మంచిదండి. క్వాంటిటీ కూడా పోర్షన్ కంట్రోల్ అనమాట. రోజుకి ఒక 20 to 30 గ్రామ్స్ తీసుకోవచ్చు. అంటే మనకి ఇవి లైట్ వెయిట్ ఉంటాయి కదండి, క్వాంటిటీ మంచిగా వస్తుంది అనమాట. ఇవన్నీ చూసారా చక్కగా కలర్ చేంజ్ అయ్యి మనకి ఏంటంటే ఈజీగా బ్రేక్ అవ్వాలి. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసుకుని దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి, వేరే దాంట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు మనం 1/2 కేజీ బెల్లం తీసుకున్నాం కదండి, బాగా వేడిగా ఉంది కదా, వాటర్ పోయకుండానే కరిగిపోయింది. కానీ మనం క్యారమలైజ్ చేయాల్సిన పని లేదు, జస్ట్ కొంచెం వాటర్ వేసుకున్నామండి. జాగ్రత్త. ఇంక ఇప్పుడు ఇది ఉడికే లోపల మనం ఆ పప్పులు కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాము. పాకం అయితే బాగా గట్టి పాకం రావాలండి, అంటే క్రంచీగా వచ్చేటట్టు రావాలన్నమాట. టంగుమంటే వాటర్లో వేసుకుని చూస్తే టంగుమనేట్టు రావాలి. సో మనం కొంచెం నీళ్ళు తీసుకుని బౌల్లోకి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఈ లోపల ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి పాకం చెక్ చేసుకునే గ్యాప్లో, ఇంకా మళ్ళీ పాకం ముదిరిపోతుంది లేకపోతే. ఇప్పుడు ఏంటంటే ఇది ఇట్లా ట్రాన్స్పరెంట్గా సాగుతుందండి, మనకి ఇంకొంచెం పాకం రావాలి. మీకు ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను. ఇది ఇప్పుడు మనకు ఆరిపోతే ఏంటంటే చూసారా అట్లా గట్టి పాకం రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇది వంట సోడా కొంచెం వేసుకుంటే ఏంటంటే పాకం మొత్తం మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, అలాగే క్రంచీగా ఉంటుందండి.
ఇది మొత్తం చూసారా ఏం కానీ ఎట్లా వచ్చిందో నొరగగా. గ్యాస్ ఏం ఆపొద్దు మీరు. అలాగే రుచి కోసం 1 స్పూను నెయ్యి అండి, చాలా తక్కువ, 1 టీ స్పూన్ అనుకోండి. అలాగే ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి చూడడానికి కూడా షైనీగా బాగుంటుందన్నమాట. నెయ్యి వేయటం వలన తినేటప్పుడు కూడా ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది మనకి. చూసారా? ఇంక ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేయకముందే ఇదిగోండి వేయించి పెట్టుకున్న నువ్వులు 1 స్పూను, అలాగే పచ్చగా దంచి పెట్టుకున్నాం కదా, ఇది ముందు వేసేసుకోవాలి. వేసుకుని కలుపుకున్న తర్వాత అప్పుడు మనం గ్యాస్ ఏం ఆపొద్దండి. ఈ వేయించి పెట్టుకున్న మకానా ఏదైతే ఉందో అది కూడా అన్నిటికీ మంచిగా కోట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలన్నమాట. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాక్లెట్స్ అని అడగరు అసలు, హ్యాపీగా ఇవే తింటారు. ఎంత మంచిదంటే ఆరోగ్యానికి. అన్నిటికీ మంచిగా కోట్ అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసుకుని ఇలాగే వదిలేసేయాలి, ఆరనివ్వాలి. ఇదిగోండి మన స్వీట్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి. భలే ఉంటుందిలేండి తినడానికి, చాలా బాగుంటుంది. బయట వైపు స్వీట్గా క్రంచీగా చాలా బాగుంటుందండి. అలాగే ఇందాక చెప్పాను కదా, ఇది స్టోర్ చేసుకోవడం కూడా ఒక ఆర్టే అని చెప్పి. ఎందుకంటే మనం ఇలా పళ్ళంతో మొత్తం పోస్తాం అనుకోండి, అంతా ఏంటంటే పప్పులన్నీ ఒక దగ్గరికి వస్తాయి, ఉప్పు కారం కూడా ఎంత మిక్స్ అయినా కూడా అది ఒక దగ్గరికి వస్తుంది. ఇలా గుంటగరిటతో వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే అన్నీ ఈవెన్గా పడతాయి అన్నమాట. మనం తీసుకునేటప్పుడు ఈవెన్గా తీసుకుంటాం కనుక అట్లా. మళ్ళీ తీసుకునేటప్పుడు కూడా నేను ఏంటంటే అందులో ఒక చిన్న గుంటగరిటె పెట్టేస్తాను. ఇంకప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట అట్లా. దీనికి ఒక స్టోరీ ఉందండి. ఇది మా అత్తయ్య సీసా బోర్న్విటాకో దేనికో ఫ్రీ వచ్చిందంట. అది ఇప్పుడు అంత క్వాంటిటీలో నేనేం చేయట్లేదు కదా, నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చారు. దీనికి ఎన్నేళ్ళు ఉంటుందో మరి ఏజ్. అంటే పెళ్ళి కాకముందు సీసా అనమాట, మా పెళ్ళి కాకముందు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఏందో తెలీదు. అలా చూసారు కదండి, టెంప్టింగ్గా ఉన్నాయి 2 కూడా. కాకపోతే ఈరోజు నేను శనివారం రోజు చేశానమాట, తినను కనుక టేస్ట్ చేయట్లేదు. సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీ ముందు మీకు చెప్పి స్టార్ట్ చేస్తున్న డైట్. ఫర్దర్గా కుదిరితే నేనేం తింటున్నాను అనేది పెడతాను, లేదు అంటే తర్వాత అయినా పెడతానండి, నా వీలుని బట్టి. కాకపోతే ఇదేంటంటే ఒక ప్రామిస్ చేస్తున్నట్టుగా నాకు కూడా ఒక భయం ఉండాలని మీ ముందు చెప్తున్నాను అనమాట. అసలు లేకపోతే టైంకి తినట్లేదండి, మెయిన్ ఎక్కువ తింటున్నానని కాదు, టైంకి తినట్లేదు అనమాట. అందుకని చెప్పి జాగ్రత్తగా ఉందామని మా దేవ్ వచ్చినప్పుడు ప్రామిస్ చేశాను, నా బర్త్డే అప్పటికి నన్ను నేను గిఫ్ట్గా ఇచ్చుకుంటానని చెప్పి. చూద్దాం మరి అది ఎంతవరకు అవుతుందో. మరి ఈరోజు వీడియోలో మీకు ఇవి పిల్లలకి స్నాక్గా బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏమన్నా అంటుంటారు కనుక ఏమన్నాకి ఇది చేసి పెట్టండి. ఇంతకీ స్నాక్ ఎట్లా ఉందో చెప్పలేదు మీరు, చెప్పి అప్పుడు వెళ్ళండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.